అంటే యా అండి, ఆర్మీ అనగానే డెఫినెట్గా చాలా హోంవర్క్ చేశాను నేను. ద వే దే వాక్, వాళ్ళ సెల్యూట్ కానీ దాని మీద చాలా రీసెర్చ్ చేశాను నేను. టైం పట్టింది సార్, కొంచెం టైం పట్టింది. అండ్ డాడీ క్యారెక్టర్ చెప్పాక కూడా ఆ క్యారెక్టర్ తగ్గ నేను కొంచెం ట్రై చేశాను. సో ఇట్ టుక్ లిటిల్ టైం. ఎస్, అంటే ఒకటి మాట చెప్తానండి, ఇది నా డెబ్యూ కాబట్టి ఏదో ఒక చాలా పెద్దగా చూపించడం కానీ అలా ఉండదు. మీరు సినిమా చూడండి, చాలా స్టోరీ ప్రకారంగానే చాలా న్యాచురల్గా ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్. బట్ తన ఆర్మీ కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. బట్ అది ఏది ఏదో ఒక డెబ్యూ హీరో లాంచ్ అవుతున్నారు కాబట్టి అన్ని యాడ్ చేసినట్టుగా మాత్రం ఉండదు. స్టోరీ తగ్గట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆర్మీ పార్ట్ చాలా ఉంటుంది సార్. ఎందుకంటే హీరో ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. సో ఫస్ట్ నుంచి ఎంత ఉంటుంది. యా, ఐ డూ బిలీవ్. లేదండి, ముందు నుంచి నేను నమ్మేవాడిని, బట్ ఎక్స్పెక్ట్ చేయను నా ఫిల్మ్కి ఇది వస్తుందని. అంటే యా, చిన్నప్పుడు అది నేను ఆల్మోస్ట్ ఒక 4th క్లాస్లో ఉంటాను బుజ్జిగాడు అప్పుడు. అంటే వాట్ వాజ్ ది క్వశ్చన్? హౌ అంటే నేను యాక్టర్గా నేను చాలా మెచ్యూర్ అయిపోయాను. ఇప్పుడు యాక్టింగ్ గురించి నాకు అన్నీ తెలిసి చెప్పట్లేదు. బట్ నా పాత సినిమా కన్నా ఇప్పుడు కొంచెం ఏదో కొత్తది నేర్చుకున్నాను. అండ్ అది నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి జరుగుతుంది. చిరుత అప్పుడు నాకు ఏం తెలియలేదు, బట్ బుజ్జిగాడే కొంచెం నేర్చుకున్నాను. అలా ప్రతి సినిమాకి ఏదో కొంచెం కొంచెం నేర్చుకుంటూనే వచ్చాను. సో ఇప్పుడు ఏదో కొంచెం తెలుసు, మేబీ నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. యా, యా అంటే ధోని అన్నది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ, ఆంధ్రపూర్ అనేది డిఫరెంట్ స్టోరీ. బట్ ఈ సినిమా అయితే ఇట్స్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్. ఒక ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. ఇట్స్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. యా. ఆకాష్ అలా ఫీల్ అయ్యి అన్నారు. అది లేదు సార్, అంటే నేను మా నాన్న ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే ఈ స్టోరీ వినగానే నేను నిజంగా అంటే ఇది మా నాన్న రాసింది అనుకున్నాను. ఎందుకంటే ఆయన స్టైల్ వేరు, ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టైల్. మీరు ట్రైలర్ నుంచి చాలా మంది చెప్తున్నారు, ఏంటి మీ నాన్న ఇంత కొత్తగా తీసారేంటి అన్నారు. సో నాకు అప్పుడు అనిపించింది. సో అండ్ నేను అందుకే ఆ మాట అన్నాను, ఇది మా నాన్న లాంచ్ అయితే నేను మా నాన్న లాంచ్ చేస్తాను అన్నాను. అందుకే. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.